రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం? రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం కాదు, రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. ఓకే, ఎలా జరిగింది అసలు ఫస్ట్ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఫస్ట్ ఎప్పుడు చూసాను చెప్తాను. నేను తేజ ఫిలిం థియేటర్ అని చెప్పాను కదా ఇందాక ఆ ప్రోగ్రాము, దానికి సంబంధించి ఒక ఫిలిం న్యూస్ చదివేవాడిని. ఎవ్రీ వీక్ నేనే యాంకర్, ఎవ్రీ డే అది. ఒకరోజు మా తేజ ఫిలిం స్టూడియోకి నేను ఇలాంటి గ్రీన్ మ్యాట్లో కూర్చుని నేను తేజ ఫిలిం న్యూస్కి స్వాగతం, ఈరోజు ముఖ్యాంశాలు ఇలాంటివి చదువుతుండగా ఒక డోర్ ఓపెన్ అయ్యి ఒక మనిషి లోపలికి వచ్చారు. అద్భుతమైన స్మెల్, అలాగా వైట్ అండ్ వైట్. అలా వచ్చి నేను ఒకసారి అక్కడ రోల్ అవుతుంది, ఇలా తిప్పేసాను తల ఆటోమేటిక్గా, అలా చూస్తూ ఉన్నాను. రోల్ అవుతుంటేనే అది లైవ్ కాదు, రికార్డింగే కదా, కావాలని మళ్ళీ చేసుకోవచ్చు కదా. నేను గబుక్కుని లేచిపోయాను ఇలా కుర్చీలో నుంచి. ఆ టై అది కట్టుకుంటే ఆయన కూర్చోమా కూర్చోండి సార్ నమస్కారం అండి అని అంత. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టున్నారు, ఏదో ఆయనది ఏదో ఇంటర్వ్యూ ఉంది అక్కడ అదే స్టూడియోలో. రాగా నేను నుంచుని పోతే ఆయన ఎంత మంచి మనసు మంచి మనిషి అంటే, ఇప్పుడు నా ప్రోగ్రామ్ అక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఇక్కడ కూర్చోవచ్చా, బయటకు వెళ్ళమంటావా, పర్లేదు. అయ్యో సార్ వెళ్ళేవారండి కూర్చొని, నేను తర్వాత చేసుకుంటాను సార్, మీరు మీది కానిచ్చిండి అంటే, ఈ పని అయిపోయింది ఎందుకు మధ్యలో నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను అయితే అని. ఆయన అలాగే ఆ స్టూడియోలో ఒక చైర్ వేశారు, ఆయన గన్మ్యాన్, ఆ చైర్ గన్మ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. నేను అలా అంటే అప్పటి నుంచి మాట రావట్లేదు నాకు. అప్పుడు దాకా వచ్చింది స్క్రిప్ట్, ఆయన చూస్తున్నాడు అర్థమవుతుంది. ఆయన వచ్చి అప్పుడు దాకా వచ్చింది, మొత్తం మారిపోయింది సెటప్ అంతా. ఫస్ట్ టైం అని అదే చూడటం నాకు ఒక రాజసం కనబడుతుంది రాజశేఖర రెడ్డి గారిలో. ముఖ్యమంత్రి పదవికి ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు వన్నీ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మా అమ్మకి ఎంత ఇష్టం అంటే, మా అమ్మగారికి ఆవిడ చెప్తూ ఉంటుంది, మీ తాతయ్య గారు అలాగే కట్టుకునేవారు ఆ పంచ అది అని. అంటే ఆ పదవికి ఉన్న స్టేచర్ ఉంటుంది కదా, దాన్ని అలా పట్టుకెళ్ళి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం, అది నడక, ఆయన హుందాగా బేసిక్గా ఆయన ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండటం, అంత గొప్ప లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తి ఆ స్టూడియోలోకి వచ్చేసరికి నాకు ఆ రోజు అదే ఫస్ట్ టైం చూడటం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీలో వేరే వేరే కార్యక్రమాల ద్వారా వెళ్ళినప్పుడు 1-2 సార్లు కలిశాను. చాలా ఏళ్ల తర్వాత సాక్షి టీవీ లాంచ్ నోవాటెల్లో జరిగింది. అప్పుడు ఒక బ్యాలే డ్యాన్స్ చేస్తున్నారు బాంబే వాళ్ళు, దానికి వెనకాల హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంది వాయిస్ ఓవర్. కానీ తెలుగు వాళ్ళ మధ్యన పేపర్ ఎక్కడ పుట్టింది, అసలు పేపర్ ఎలా, పూర్వం రాజుల కాలంలో ప్రతి సెంటర్లోనూ బోర్డుల మీద స్కెచ్లతో రాసి పెట్టేవాళ్ళు పేపర్ న్యూస్, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అలాంటి దగ్గర నుంచి పేపర్ ఎలా దినదిన ప్రవర్ధమానవి ఈవేళ మన ఇంటి వరకు వచ్చింది అనే దాని మీద ఒక బ్యాలే డ్యాన్స్ అది. దానికి వెనకాల తెలుగులో వాయిస్ చెప్పడానికి జీకే మోహన్ గారు, గీతా మేడం నన్ను అక్కడ పిలిచారు. చాలా పెద్ద క్రౌడు, చాలా మినిస్టర్స్ వాళ్ళు అంతా ఉన్నారు. ఆ టైంలో నేను లోపలికి తీసుకెళ్ళినాను. నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను స్టేజ్ వెనకాలండి మైక్లో నేను పేపర్ని నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ బ్యాలే డ్యాన్స్ అంటే ఒక చిన్న పర్ఫార్మెన్స్, అది క్లియర్గా ఎలా చెప్పాలంటే ఒక స్కిట్ లాంటిది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా మొత్తం పేపర్ లాగా ఒక అతను చేయడం, అది సెపరేట్ డాన్స్ అది. దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చా. సో అయిపోయిన వెంటనే నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు, సూపర్ ఉంది, అదిరిపోయింది, చెప్పింది ఇప్పుడు భలే చెప్పావు అది ఇది అన్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే నాకు ఇంకా మళ్ళీ దొరకదు అవకాశం అని వెళ్ళి, ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటో దిగేచ్చు, అప్పుడు మనకు లేవు కదా. ఆ టైంలో నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ నాన్నగారితో ఫోటో దిగుతానండి అన్న. మా అమ్మకి ఇష్టం, నాకేం మహా ఇది, ఆయన ఇప్పుడు అలా వైట్లో అలా ఉండేవాడు, ఆయన పులి. వెళ్తే ఎవరన్నా అయితే వేరే అంటారు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో భలేవారు రండి చెప్పారు. ఇప్పుడు వరకు వాయిస్ చెప్పింది ఈయనేనండి అని పరిచయం చేశారు నన్ను. సార్ నమస్తే అండి అంటే రండి తీసుకెళ్ళండి. ఆయన దూరంగా గన్మ్యాన్స్ మధ్యన ఆయన వాక్ చేస్తున్నారు కొంచెం కారిడార్లో, ఇంకా ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాలా. ఇప్పుడు వెళ్ళి ఇలా చెప్తే ఫోటో ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారితో సెకండ్ అమ్మో అసలు అయిపోయి తీసుకెళ్ళి మా అమ్మకు చూపించారు. అప్పుడు ఎప్పుడో భీమవరం ఇంజనీర్ ఏంటి ఎన్ని ఉండే మరి అన్న. ఎక్కడికి పోయినా కానీ ముందు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కదా మరి అవ్వదు కదా అసలు, చూసావా అన్న. అలా రాజశేఖర రెడ్డి గారితో ఆ పరిచయం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం అలా.